హాయ్ అండి. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. ఇక కథలోకి వెళ్ళిపోదామా? సుమి మన రాజాకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందట. ఉత్తరం రాశాడు. సారథి సంతోషంగా సుమిత్రను పిలిచాడు. ఏది ఉత్తరం, ఇలా ఇవ్వండి. ఎప్పుడు వస్తున్నాడట? వంటగదిలో పని చేసుకుంటున్న సుమిత్ర సంభ్రమంగా వచ్చింది. రేపు వస్తున్నాడు. ఏమోయ్, పెద్ద మీ చెల్లాయి ఉత్తరం రాయగానే వచ్చేసిందని తెగ మురిసిపోతున్నావుగా. మా తమ్ముడు నేను ఉత్తరం రాయకుండానే వచ్చేస్తున్నాడు. ఉత్తరం అందిస్తూ సారథి కవ్విస్తున్నట్లు అన్నాడు. మీకు అలాంటి పక్షపాతం ఏమన్నా ఉందేమో. నాకు సంధ్య వచ్చిందంటే ఎంత సంతోషంగా ఉందో, రాజా వస్తున్నాడు అన్న అంత సంతోషమే. సుమిత్ర నవ్వుతూ ఎదురు దెబ్బ తీసింది. సారథి కూడా నవ్వేశాడు. రైలు రావడం లేటు అని తెలియగానే రాజాకి నీరసం వచ్చేసింది. విసుగ్గా ప్లాట్ఫామ్ మీద పచార్లు చేశాడు. మనసు ఎప్పుడో రెక్కలు కట్టుకొని అన్నా వదినల దగ్గర వాలింది. ఉద్యోగం అని దొరకనన్నాళ్ళు తెగ కలవరించాడు. ప్రొబేషనరీ ఆఫీసర్గా చేరినప్పటి నుండి ట్రాన్స్ఫర్ల మీద తిరగడం అయిపోయింది. సంవత్సరం తర్వాత అన్నా వదినలని చూడడమే కాదు, ఇంకో 6 నెలలు గ్యారంటీగా వాళ్ళ దగ్గర ఉండబోతున్నాడు. ఈ తలంపుతో మనసు ఆహ్లాదకరమైంది రాజాకి. వెధవర ఇల్లు ఎప్పుడూ లేటుగానే వస్తాయి. చిరాకు పడ్డాడు. సిగరెట్ వెలిగించుకుంటూ యథాతాపంగా ప్రక్కకు చూసిన రాజా ఉలిక్కిపడ్డాడు. దూరంగా ఎవరో ఇద్దరు నిల్చొని మాట్లాడుకుంటున్నారు. అందులో ఆ అమ్మాయి మొహం రాజాకి స్పష్టంగా కనిపిస్తోంది. అతడు మాత్రం రాజా వైపు వీపు పెట్టి నిల్చొనున్నాడు. ఆ అమ్మాయి అవును, మంజులే, సందేహం లేదు. అనుకోకుండా చూసినందుకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఇంతలో రాజాకి అనుమానం వచ్చింది. తనని మంజుల చూసిందా? ఎందుకో తనని చూసే ఉండవచ్చు అనిపించింది రాజాకి. అక్కడ నిల్చోవడానికి మనసు అంగీకరించలేదు. బుక్స్ కొనుక్కోవడానికి బుక్ స్టాల్ వైపు నడిచాడు. పాపం అప్పట్లో నన్ను చేసుకోవాలని మహా తాపత్రయపడ్డాడులేండి. పూర్ ఫెలో. వాళ్ళకి కొంచెం దూరంగా ప్రక్కగా వెళ్తున్న రాజాకి ఈ మాటలు వినిపించి త్రుళ్ళిపడి తలెత్తాడు. మంజుల నవ్వుతోంది, అతి నిర్లక్ష్యంగా, గర్వంగా. అతడు రాజాకేసి కుతూహలంగా చూశాడు. రాజా దిమ్మెరపోయాడు. అతడు దిగ్భ్రమం నుంచి తేరుకునే లోపల పెద్ద శబ్దం చేసుకుంటూ రైలు వచ్చి ఆగింది. జనం హడావిడిగా పరిగెత్తుతున్నారు. ఆ గుంపులో మంజుల, అతడు ఎక్కడ కలిసిపోయారో రాజాకి కనబడలేదు. సీటు వెతుక్కొని కొంచెం విశ్రాంతిగా కూర్చున్న రాజాకి మంజుల మాటలు గుర్తుకు వచ్చాయి. చిత్రమైన నవ్వొకటి లీలగా రాజా పెదాల మీద నర్తించింది. మంజుల మారలేదు. అప్పుడెంత గర్వంగా, నిర్లక్ష్యంగా ఉండేదో ఇప్పుడు అలాగే ఉంది. నిజాన్ని మరుగుపరిచి తను వింటుండగానే తన గురించి హేళనగా మాట్లాడడానికి ఎంత ధైర్యం! మొదటి నుంచి ఇంతే. రాజా మనసు గతంలోకి జారిపోయింది. ఒరే, కొంచెం జోరు తగ్గించి నడవరా. కబుర్లు చెప్పుకుంటూ సరదాగా వెళ్ళొచ్చు. ముందు విసురుగా వెళ్తున్న మంజులని కవ్విస్తూ అన్నాడు రామకృష్ణ. అప్పటికి రాజా 2 సార్లు చెప్పి చూశాడు. రామకృష్ణ వినలేదు. నెమ్మదిగా తమ దారిని తాము వెళ్ళిపోయే ఆడపిల్ల జోలికి వెళ్ళడు. కానీ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళంతా తననే చూస్తారని, తన గురించే మాట్లాడుకుంటారని అపోహపడి విరుచుకుపడే మంజుల లాంటి వాళ్ళని కవ్వించడం అంటే మహాసరదా రామకృష్ణకి. రాజా ఎదురు చూస్తున్న పిడుగు పడనే పడింది. ఎటొచ్చి దారి తప్పి రాజా మీదే పడింది. సిగ్గులేదు ఆడపిల్లల వెంట పడడానికి? ఈసారి ఇలా చేస్తే కాలి చెప్పు వైపు చూపిస్తూ రామకృష్ణనేమనడానికి ధైర్యం చాలక రాజాని బెదిరించింది. మొదట విస్మయం కలిగినా కోపంతో ఆత్మాభిమానం దెబ్బతిన్నట్లయి ముఖం ఎర్రబడింది రాజాకి. నా కాలికేముందో చూడు, నల్లగా నిగనిగలాడే పాయింటెడ్ షూని చూపిస్తూ అతి నిర్లక్ష్యంగా అన్నాడు రాజా. కదిలి వెళ్ళిపోతున్న రాజాని చూస్తూ ఒక్క క్షణం అలాగే నిర్ఘాంతపోయి నిలబడింది మంజుల. అవమానంతో కృంగిపోతూ నిలబడ్డ మంజులను చూసి కొంచెం బాధపడ్డాడు రాజా.
తనలా అనకుండా ఉండాల్సింది, ఎంతైనా ఆడపిల్ల. రాజా అంటే కాలేజీలో ఆడపిల్లలకి మంచి అట్రాక్షన్, గ్లామర్ ఉండేది. కాలేజీ ఫంక్షన్లలో అతడి చుట్టూ భ్రమల్లారా తిరిగే అమ్మాయిల్ని చూసి అతడంటే చాలామంది అబ్బాయిలు ఈర్ష్యపడేవారు. అతనంత అందంగా ఆ కాలేజీలో ఎవరూ లేరని కాదు, అతడి మాటల్లో చేతల్లో చిందులేసే చైతన్యం, చిలిపిగా నవ్వే అందమైన అమాయకత్వం, అన్నింటికీ మించిన అతడి సిగ్నస్ స్వభావం, ముఖ్యంగా ఆడపిల్లల పట్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అతడి మాటల్లో తొంగి చూసే మృదుత్వం అమ్మాయిల హృదయాల్లో హీరో వర్షిప్ పెంచింది. తన చిరునవ్వు కోసం, పలకరింపు కోసం అబ్బాయిలందరూ పడిగాపులు పడతారనే అహంకారంతో మగవాళ్ళందరినీ దులపరించి పారేసే కాలేజీ బ్యూటీ మంజుల ఆత్మవిశ్వాసానికి రాజా ప్రవర్తన దెబ్బతీసినట్లయింది. ఇంతవరకు తన వైపు కన్నెత్తి చూడలేదు, కనీసం పలకరించే ప్రయత్నం కూడా చేయలేదు. ఆడపిల్లల్లో మాట్లాడని బుద్ధావతారమా అనుకుంటే అదీ కాదు. వనజ, శ్యామల వాళ్ళు పలకరించినప్పుడల్లా ఎంతో చక్కగా మాట్లాడుతాడని వాళ్ళు తెగ మెచ్చుకుంటారు. తనే బాగా చదువుతాడని, అందంగా ఉంటాడని గర్వం. ఇతగాడి అంతేమిటో ఆ బెట్టేమిటో చూడాలి, కసిగా పంతం పట్టినట్లే అనుకుంది మంజుల. ఫంక్షన్ అయిపోయేటప్పటికి బాగా చీకటి పడిపోయింది. రోజు తనకు తోడుగా ఉండే తన జూనియర్ శాంతి ఆ రోజు రాలేదు. గేటు దగ్గర నిలబడ్డ రాజాని చూడగానే మంజులకు ఆలోచన తట్టింది. ఇప్పటి వరకు తోడు రమ్మని అడిగితే అతడితో పరిచయం కలిగించుకోవడానికి ఇదే మంచి అదను. నెమ్మదిగా ఆ వైపు వెళ్ళబోతున్న మంజులకి రామకృష్ణ రాజా దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడడం కనిపించింది. రామకృష్ణను చూడగానే సగం నీరసం వచ్చేసింది మంజులకి. అంత మంచి తెలివైన వాడు, చాలా హుందాగా గంభీరంగా ఉండే రాజాకి ఆషామాషిగా అల్లరిగా నడిపే రామకృష్ణకి అంత మంచి స్నేహం ఎలా ఏర్పడిందో. అయినా ఇతడొకడు అస్తమానం రాజాని అంటిపెట్టుకునే ఉంటాడు. కొంచెం చిరాకు అనిపించింది మంజులకి. మంజుల విసురుకి తిట్లకి భయపడినవాడు, తిట్టిన కొద్దీ మరింత కవ్వించేవాడు రామకృష్ణ ఒక్కడే. అందుకే అతడంటే కొంచెం జంకు. సరే, ఒక్క దెబ్బకి ఇద్దరి పని పట్టాలి. చిన్నగా నవ్వుకుంది. ఎక్స్క్యూజ్ మీ, ఏదో చాలా సీరియస్గా మాట్లాడుకుంటున్న రామకృష్ణ, రాజా ఉలిక్కి పడ్డారు. ఎదుట నిల్చొని చిరునవ్వులు చిందిస్తున్న మంజులను చూడగానే ఆశ్చర్యంలో మతిపోయినట్లయింది ఇద్దరికి. బాగా చీకటి పడింది, కొంచెం ఇంటి వరకు తోడు వస్తారా? అప్పటికి ఇద్దరూ తేరుకున్నారు. మృదువుగా ఉన్న మంజుల ధోరణి చూడగానే రామకృష్ణకి ఉత్సాహం కలిగింది. విత్ ప్లెజర్, వెంటనే అంగీకారం తెలిపేశాడు. రాజా ఏం మాట్లాడలేదు. దారిలో మంజులే మాట్లాడింది. మొన్న జరిగిన దానికి ఏమీ అనుకోకండి, క్షమాపణ కోరుతున్నట్లు అడిగింది. రాజా కొంచెం తడబడ్డాడు. పర్వాలేదులేండి, నేను కూడా అలా అని ఉండాల్సింది కాదు, చాలా సీరియస్గా అన్నాడు. ఈ ధోరణి మంజులకి చాలా ఎంకరేజింగ్గా అనిపించింది. తర్వాత దారిలో ముగ్గురు చాలా కబుర్లు చెప్పుకున్నారు. రాజా, రామకృష్ణ క్యాంటీన్లో కూర్చుని కాఫీ తాగుతున్నారు. మంజుల శాంతిని ఇంకో ఇద్దరిని వెంట పెట్టుకుని సరాసరి రాజా వాళ్ళ దగ్గరికి వచ్చింది. మొన్న జరిగిన కాలేజ్ డేలో మీరు డాన్స్ చాలా బాగుంది, రాజా మనస్ఫూర్తిగా అభినందించాడు. థ్యాంక్స్, నవ్వింది. ఎందుకో రామకృష్ణకి ఎక్కడో లీలగా ఆ నవ్వులో గర్వం గోచరించింది. కథ నచ్చిందా? అయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.